డివైన్ వాయిస్ ఆఫ్ క్రైస్ట్ ప్రెసెంట్ దివ్య వాక్యం. యేసయ్య దివ్య వాక్యం సువార్త సేవ అందిస్తున్న దివ్య వాక్యం అంతర్జాల రేడియో కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతం. ఈ సేవ కొరకు ప్రార్థించుచు మరి అనేకులతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. ఫోన్ ద్వారా కానీ మరియు SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించగలరు. ఈరోజు కార్యక్రమములో వార్నర్ మెమోరియల్ మెథడిస్ట్ తెలుగు సంఘములో సేవ చేస్తున్న సహోదరి మేరీ జేకోబ్ గారి WSCS ప్రెసిడెంట్ గారి సాక్ష్యమును వినబోచున్నాము. ఒక మధురమైన భక్తి గీతను ఆలకించుదాం. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. దివ్యవాణి సువార్త సంఘముల ద్వారా దేవుడు చక్కని అద్భుతమైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, దేవుడు నాకు తోడుగా ఉండి, నాకు అండగా ఉండి, నన్ను రక్షించి, నన్ను కాపాడి మీ మధ్యలో సాక్ష్యంగా వాడుకుంటున్న విధానం బట్టి దేవాది దేవునికి వందనాలు.
నాకు బ్లడ్ క్యాన్సర్ అయింది. దేవుడు నన్ను తన హస్తాలతో నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచి నార్మల్గా వచ్చేటట్టు నన్ను దేవుడు కాపాడినాడు. నేను వాక్యము నా ద్వారా మాట్లాడింది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఆనందమని ఎంచుకొనుడి. దేవుడు నిజంగా నాలో ఆ శ్రమలు ఎంత వచ్చినను దేవుడు ఆనందంగా మార్చినాడు. దేవాది దేవునికి వందనాలు. నా డాక్టర్లు డిక్లేర్ చేశారు చనిపోతారని, అయినప్పటికీ దేవుడు నన్ను తన హస్తాలతో తన రక్తంతో నన్ను కాపాడినందుకు దేవాది వందనాలు. మా ఫ్యామిలీ, మా పాప, కుమారుడు, నా భర్త, మా సంఘము, ప్రతి ఒక్క సంఘము నా కొరకు మోకాళ్ళుండి ప్రార్థించారు. ఎందుకంటే దేవుడు తనకు సమీపంగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి వందనాలు. బ్లడ్ క్యాన్సర్ నార్మల్గా వచ్చి నేను మళ్ళీ నార్మల్గా తన సేవలో నన్ను అధికం అంటే వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక ఆత్మలను ఆయన తట్టు తిప్పడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఏ క్యాన్సర్ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా మనకు ఏమి నష్టం కలిగించదు. ఎందుకంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి, దేవుని అందు మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అదేవిధంగా మీరు కూడా అందరూ ఏ కష్టము, ఏ బాధ ఏది కలిగినను కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండండి. ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆ దేవునికి వందనాలు. ఈ క్యాన్సర్ అయినా, ఏ వ్యాధి అయినా మనల్ని ఏమీ హాని చేయలేదు. ఎందుకంటే మన లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునికి వందనాలు. మన విషయంలో దేవుడు మన పట్ల తన ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి దేవుని నామానికి వందనాలు. ఈరోజు సాక్ష్యము విన్న ప్రతి ఒక్కరూ అగ్నిగుండంలో వెళ్ళినను దేవుడు మనల్ని కాపాడుతాడు. యెషయా 43లో జలములు మీ మీదకి వచ్చినను అవి మేము ముంచవు, అగ్ని కూడా మిమ్మల్ని కాల్చవని సెలవిచ్చిన దేవుని ప్రకారంగా నేను అగ్నిగుండంలో వెళ్ళినా కూడా దేవుడు నాకు మంచి స్వస్థతను అనుగ్రహించినాడు. ప్రతి ఒక్క మోకాలు ఆయన యొద్ద వంగునని సెలవిచ్చిన ప్రకారము నా కొరకు అనేక దేశాలు వారు ప్రార్థించినారు, నా కొరకు సహాయం చేసినారు. ఎందుకంటే ఆయన నాయందున్నాడు కాబట్టి ఆయన నన్ను నడిపించినాడు. ప్రియ సహోదరులారా, మీరు కూడా ఈ వాక్యంను దట్టిని పట్టుకొని, ఈ వాక్యంను మన నోటిలో ఉంచుకొని మనం అంగీకరిస్తే దేవుడు మనల్ని సజీవ యాగంగా ఉంచుతాడు. కాబట్టి దేవాది దేవునికి వందనాలు. ఎందుకంటే ఈ అవకాశము చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఈ అవకాశము మన సమీపంగా వచ్చింది కాబట్టి దేవునికి వందనాలు. ఈ దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన సాక్ష్య జీవితం దేవుడు అనేక ఆత్మలను తట్టుటకు, అనేక మందితోటి మాట్లాడుటకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈ నామానికి వందనాలు. తండ్రి స్తోత్రం రాజా, నీకు లెక్కలేని వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభు అయిన నామానికి వందనాలు. ఇప్పుడు నుంచి చివరిగా చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తుతి స్తోత్రం రాజా, నీ నామానికే వందనాలు రాజా. స్తోత్రం రాజా, స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఈ మినిస్ట్రీ ద్వారా నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు రాజా. అయోగ్యురాలన్న నన్ను తండ్రి నీ సాక్షిగా వాడుకుంటున్నందుకు నీకు లెక్కలేని వందనాలు రాజా. ఈ మినిస్ట్రీని ఇంకను అధికంగా అనేక ఆత్మలను తట్టుటకు నీకు పసాయన దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన దయతో ఆలకించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సాక్ష్యమును విన్న మిమ్మును దేవుడు దీవించునుగాక. మీలో ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా యేసు ప్రభునందు విశ్వాసముంచిన ఎడల ప్రభు మిమ్మును స్వస్థపరచునుగాక. సాక్ష్యాన్ని పంచుకున్న సహోదరి మేరీ జేకబ్ గారిని మరియు వారి కుటుంబమును మరియు వారి సంఘమును దేవుడు బహుగా దీవించునుగాక. పోవుచున్నప్పుడు నిందలు
మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9869173149. మరోసారి 9869173149. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఉత్తరాలను మాకు వ్రాసి తెలియజేయాలనుకుంటే మా విళాసము డివైన్ వాయిస్ ఆఫ్ క్రైస్ట్, ఇంటి నెంబరు 11-2-172, బెత్లహేమ్ కాలనీ, మంగల్పేట్, బీదర్. పిన్ కోడ్ నంబర్ 585401, కర్ణాటక. అవర్ అడ్రస్ డివైన్ వాయిస్ ఆఫ్ క్రైస్ట్, డోర్ నంబర్ 11-2-17, బెత్లహేమ్ కాలనీ, మంగల్పేట్, బీదర్ 585401, కర్ణాటక. మరలా ముందు వారం ఇంకో నూతనమైన దేవుని వాక్యం ద్వారా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.